హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టేస్టీగా ఈజీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఖజూర్ స్వీట్. ఇది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ చేయాలంటే దీన్ని ట్రై చేయండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు గోధుమ పిండి, క్రిస్పీగా రావడం కోసం అరకప్పు ఉప్మా రవ్వ, పావు కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి, పావు కప్పు షుగర్. ఈ షుగర్ ప్లేస్లో మీరు అరకప్పు వరకు షుగర్ పౌడర్ని కూడా తీసుకోవచ్చు. పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్, 1 స్పూన్ సోంపును వేసుకోవాలి. చిటికెడు ఉప్పు, కొద్దిగా బేకింగ్ సోడా మీకు నచ్చకపోతే స్కిప్ చేయండి. తర్వాత పావు కప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. మీకు నెయ్యి ఇష్టం లేకపోతే కొద్దిగా తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ పిండిలో బాగా కలిసే వరకు రబ్ చేస్తూ కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండిని గట్టిగానే కలుపుకోవాలి, ఎందుకంటే చక్కెర వేసాం కదా, చక్కెర కరిగి పిండి మెత్తగా అయిపోతుంది. మూత పెట్టి పిండిని అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత పిండిని మళ్ళీ ప్రెస్ చేస్తూ ఒకసారి కలుపుకోవాలి. ఇందులోంచి సగం పిండిని తీసుకొని చపాతీలా చేసుకోవాలి. చపాతీలా అంటే సన్నంగా కాదు, వీడియోలో చూపిస్తున్నట్టు మందంగా చేసుకోవాలి. ఇలా మందంగా చేయడం వల్ల లోపల గుల్లగా వస్తాయి. తర్వాత దీన్ని చాక్తో డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. పిండి మొత్తాన్ని ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా 2 నిమిషాల తర్వాత కలుపుకోవాలి, లేదంటే విరిగిపోతాయి. 2 వైపులా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో వీటిని ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం చేసుకున్న వాటన్నింటినీ ఇలా ఆయిల్లో వేసుకుంటూ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. అంతే, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఖజూర్ స్వీట్ అయితే రెడీ. పిల్లల కోసం కాబట్టి నేను గోధుమ పిండిని వేసాను. దీని ప్లేస్లో మీరు మైదా పిండిని కూడా వాడొచ్చు. ఎక్కువ ప్రాసెస్ ఏం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.